ఏ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ని. ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే బ్లాగింగ్ ది డే 6 అన్నమాట. ఇంకా చాలా మంది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేనైతే బ్రష్ చేయడానికి బయలుదేరిపోయినా అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాబర్ రెడ్ పేస్ట్ మనది. ఇక మనం అయితే ముఖం కడుక్కొని వచ్చేసినాం అనమాట, ఫ్రెష్ అప్ అయ్యి. ఇక దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మనకు నచ్చిన బట్టలు అయితే చూస్తున్నాము. రెండు మూడు బట్టలు ఉంటాయి మనకు నచ్చింది. ఇక వాళ్ళకి నేను మనకు నచ్చిన బట్టలు ఏందని వెతికితే ఇక ఫైనలీ మనకు నచ్చిన బట్టలు అయితే దొరికినాయి. ఇక దీన్ని వాళ్ళు వేసుకుందామని చెప్పి ఫిక్స్ అయినా అనమాట. ఇక దాని తర్వాత మా తమ్ముడు గారిని నర్రా స్కూల్ కి వదిలేస్తానంటే ఆడేమో పాలు తాక్కుంటూ కూర్చున్నాడు. ఎంత బతిమలాడినా వస్తలేడు. ఇక ఫైనలీ బతిమలాడినాక దాని తర్వాత అయితే బయలుదేరినాం అనమాట అన్ని స్కూల్కి వదలనికే. మధ్యలో ఏంటంటే మమ్మీ షాప్ లో ఆయనకి బర్బన్ బిస్కెట్ కొనివ్వన్నది. ఇక బర్బన్ బిస్కెట్ ఆయనకి కొనియంగానే గుంజుకున్నా అనమాట. ఇక దాని తర్వాత అన్ని స్కూల్ కాడ వదిలేసి మనం అయితే కాలేజ్ కి రెడీ అయిపోయినాము, ఇంటి కాడికి అయితే వచ్చి. దాని తర్వాత మనమైతే మన కాఫీ తాగుతున్నాం అనమాట. ఇవాళ ఏంటంటే కాఫీలో షుగర్ వేయలేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. దాని తర్వాత మనమైతే మన డ్రెస్ మీద సూట్ అయ్యే వాచ్ అయితే వేసుకున్నాము. ఇవాళ ఏంటంటే మన వాచ్ కలెక్షన్ లో ఉన్న కాస్ట్లీ వాచ్ అయితే వేసుకుంటున్నాము. ఇది ఏంటంటే రౌండ్ ఫిగర్ 14,000 అనమాట. ఇంకోటి వాచ్ నేమ్ వచ్చేసి కాసియో ఎడిఫై మోడల్ అనమాట. ఇక దాని తర్వాత వాచ్ అయిపోయినాక మనం ఏంటంటే మన టిఫిన్ ని మన బ్యాగ్ లో పెట్టుకుంటున్నాం. ఇవాళ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అనమాట. ఇక నాకేంటంటే చాలా ఇష్టం ఈ కర్రీ. ఇక బ్యాగ్ అయితే వేసుకొని బయలుదేరిపోదాం. ఇక దాని తర్వాత టైం అవుతుందని చెప్పి షూ అయితే వేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇక ఫైనలీ షూ అయితే అయిపోయింది. అన్నీ అయిపోయినాక మనం అయితే ఇంట్లోకి బయటకు వెళ్తున్నాము కాలేజ్ షూ అనికి. ఆ మాటలు అలా పాట్నీ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మన సిగ్నల్ పడలేదు, ట్రాఫిక్ జామ్ ఉంది ఈడ. దాని తర్వాత సిగ్నల్ పడ్డాక మనం అయితే రోడ్ క్రాస్ చేద్దాం. గాయస్, ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ కూడా పెరగ్రౌండ్ లోపటి నుంచి పోవాలని అనుకున్నా. ఇక భయం అయితే అవుతుంది, అడగాల వద్దా అని. ఇక దాని తర్వాత పెరగ్రౌండ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. దాని తర్వాత అడుగుదాం అనుకున్నా గానీ అడగలేదు, మళ్ళా వచ్చేసినాను. ఎందుకంటే ఆడ చాలా మంది దగ్గర గన్స్ ఉన్నాయి అనమాట, ఆర్మీ వాళ్ళ దగ్గర. ఇక భయపడి వచ్చేసిన. దాని తర్వాత ఫైనలీ మనం ఏంటంటే ప్యాట్నీ కాడికి వచ్చేసినాము. ఇక రోడ్ క్రాస్ చేస్తున్నాము. ఇక మధ్యలో ఏంటంటే మా ఫ్రెండ్స్ కనిపించారు జిరాక్స్ షాప్ కాడ. ఇక క్యాంటీన్ ప్లస్ జిరాక్స్ షాప్ ఇది. ఇక దాని తర్వాత కాలేజ్ కి అయితే వచ్చేసినాం. కాలేజ్ తర్వాత చెప్తా నేను లంచ్ లా. ఇక లంచ్ లో ఏంటంటే మా లీడర్ సార్ ని పెట్టుకొని ఇక్కడ గేమ్ ఆడుతుర్రు. తినమంటే తింటలేరు వీళ్ళు. సార్ ఏమో ఆయన పని ఆయన చేసుకుంటున్నాం లంచ్ లా. ఇక మన పని మనం కానిస్తున్నాం. ఇక దాని తర్వాత లాస్ట్ పీరియడ్ లో ఏంటంటే మా వాళ్ళు చెస్ ఆడుతారు అనమాట. ఇక మనదైతే కాలేజ్ అయితే అయిపోయింది. ఇక ఫ్రెండ్స్ కి అయితే బాగా చెప్పేసి మనం అయితే బయలుదేరిపోయినాం. ఇక మనం అయితే నడుచుకుంటూ బయలుదేరుతున్నాం. ఎండ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది అనమాట ఇవాళ. ఇక పెరడ్ గ్రౌండ్ లో పక్కనకి పోతున్నాం కాబట్టి చూస్తేనేమో చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు అనమాట పెరడ్ గ్రౌండ్ లో. ఇక నేనైతే ముంగటికి బయలుదేరిపోయినా. ఇక దాని తర్వాత టైం పాస్ చేసుకుంటూ అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని బిల్డింగ్ పైకి అయితే పోయినాం అనమాట. ఇక ఎయిర్ షో అవుతుంది.
గాయస్ దాని తర్వాత కిందికైతే వచ్చినాక మనం అయితే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అది ఇక తిన్నాక చెప్తే ఎట్లుందో. గాయస్ బ్లాగ్ వీడియో వచ్చేసి ఇడిదాకనే అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.